వెల్కమ్ టు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. జాతకాలు చూసి పెళ్లిళ్ళు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కుంభ వివాహాలు, కదలి వివాహాల సంగతేంటి? విదేశీ సంబంధాల విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. ముందుగా మన కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం గణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అమ్మ, ప్రధానంగా ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్లో అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ ఏ ఏజ్లో పెళ్లి చేసుకుంటే వాళ్ళకు ఫ్యూచర్ బాగుంటుంది? అంటే సాధారణంగా ఇప్పుడు 20-22 అలా వచ్చేటప్పటికి కొంచెం మనకి చదువులు అయిపోతాయి. ఆ తర్వాత కాస్త కెరీర్ గురించి ఆలోచించి ఉద్యోగాలు అవన్నీ 25 సంవత్సరాల వస్తువులోకి జాబులు కూడా ఏర్పడిపోతున్నాయి. అప్పుడు వెంటనే పెళ్లి చేసుకుంటే వాళ్ళకి తగినటువంటి ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది. అందుకని 27 లోపల, 25 to 27 ఆ టైంలో ఆడపిల్లలు అయితే కనుక 25లో, అబ్బాయిలు అయితే 27 వరకు చూసుకుని చేసేసుకుంటేనే మంచిది. అమ్మ, ఈరోజు మన ప్రేక్షకుల కోసం అలాగే ప్రేక్షకులకు ఎలాంటి ప్రొఫైల్స్ తీసుకొచ్చారో ఇప్పుడు చూద్దాం. ఓకే, చెప్పమంటారా? చెప్పండి. 29 సంవత్సరాలు బ్రాహ్మిన్స్ అబ్బాయి, బీటెక్ ఎంఎస్ యుఎస్లో ఉన్నాడు, 150Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్ అబ్బాయి 26 సంవత్సరాలు, ఈ అబ్బాయి కూడా ఎంబీఏ చేశాడు, బ్యాంక్ ఎంప్లాయీ, 12 లక్షల జీతంలో ఉన్నాడు, హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఇక అమ్మాయిల విషయానికి వచ్చినట్లయితే బ్రాహ్మిన్స్ అమ్మాయి 28 సంవత్సరాలు, 5'4" హైట్, యుఎస్లో 150Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బెంగళూరులో పనిచేస్తోంది, 26 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 25 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అంటే ఏంటంటే కొంతమందికి శాఖ పట్టింపు పెద్దగా ఉండట్లేదండి ఈ మధ్యకాలంలో. మార్పు అది మెచ్చుకోదగిన మార్పుగానే అనుకోవాలి. ఎందుకంటే కనుక ఆడపిల్ల గల వాళ్ళు, మగపిల్ల గల వాళ్ళు కొంచెం పట్టుబడుతుంటే దాని మూలంగా కూడా సంబంధాలు తప్పిపోతున్నాయి. అందువల్ల ఇది ఆనందించదగ్గ విషయమే. ఆర్యవైశ్య క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, హైదరాబాద్లోనే 19 లక్షల జీతంలో ఉన్న అమ్మాయికి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్, యుఎస్లో ఉంది, 130Kలో ఉంది, పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'5" హైట్, బీటెక్, 130Kలో ఉంది, అమ్మాయి, ఒకతే పిల్ల, అందుకని యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చేయాలని అనుకుంటోంది. అందుకని ఇండియాలో వెల్ సెటిల్డ్ అయితే ఓకే అంటున్నారు. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. కమ్మ క్యాస్ట్లోనే 26 సంవత్సరాలు, 5'4" హైట్, హైదరాబాద్లోనే 19 లక్షల జీతంలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్లోనే 25 సంవత్సరాలు, ఎంటెక్ చదువుకుంది పాప, ₹1,00,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, 5'6" హైటు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి ఆర్యవైశ్య క్యాస్ట్లో 27 సంవత్సరాలు, 5'11" హైటు, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, 25 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్లోనే 28 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్, ఈ పిల్లాడు 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్లో 28 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో 200Kలో ఉన్నాడు, ఒక 50 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది, ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్లోనే 27 సంవత్సరాలు, 5'11" హైటు, ఐఐటి చేశాడు, హైదరాబాద్లోనే 34 లక్షల జీతం, 20 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ చూసినట్లయితే 28 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్ చేసి కెనడాలో ఉన్నాడు, పిఆర్ ఉంది, 100K వస్తుంది, 5 కోట్ల ప్రాపర్టీ, ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంఎస్ చేసి యూకేలో ఉంది, అమ్మాయి 100K వస్తుంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, అమ్మాయి 5'3" హైటు, ఆస్ట్రేలియాలో ఉంది, పిఆర్ కూడా ఉంది, 100K ఉంది, ఈ అమ్మాయికి కూడా 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. 24 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్, 5'3" హైటు, యుఎస్లో సిటిజన్షిప్ ఉంది పిల్లకి, వీళ్ళకి 50 కోట్ల ఆస్తి ఉంది, డాక్టర్ అయితే చాలు, ఎంబీబీఎస్ చదివితే చాలు, వెనకాల ప్రాపర్టీల గురించి చూడటం లేదు అంటున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, క్లవర్ అయిన స్టూడెంట్ అయితే అక్కడ మేము చదివించుకుంటాం అంటున్నారు. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైట్, బీటెక్, ఐఐటి, యుఎస్లో 150Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి.
చూస్తున్నారు కదండి, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మొదటి వివాహమే కానీ, రెండో వివాహమే కానీ, అమ్మాయికే కానీ, అబ్బాయికే కానీ, విదేశీ సంబంధాలే కానీ, ఎలాంటి సంబంధాలైనా మీరు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించవచ్చు. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అమ్మ, ప్రధానంగా మనము రాహుకేతు దోషాలని వింటూ ఉంటాము. ప్రధానంగా వీటికి ఎలాంటి పూజలు చేస్తే రాహుకేతు దోషాలు తొలగిపోతాయి? అంటే సాధారణంగా కొంతమంది కుక్కే వెళ్ళి మనం పూజలు చేయించుకుని వస్తూ ఉంటారు. కళ్యాణాలు మురుమళ్ళ వెళ్ళి కళ్యాణం చేయించుకుని వస్తారు. అదేవిధంగా మన కాళహస్తి వెళ్ళి రాహు టైంలో అమావాస్యకి అది వెళ్ళి చేయించుకొస్తూ ఉంటారు. దాని వలన వెంటనే మనకు సక్సెస్ బాగుంటుంది, వివాహం అయిపోతుంది అనేసి అంటారు. కానీ చాలామందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. ఒకవేళ మీరు రాహుకేతు పూజ చేయించాలి, వాళ్ళకు దోషాలు ఉన్నాయంటే మీరు చేయిస్తారా? చేయించగలము. అదేవిధంగా జపాలు చేయించగలము, ఈ పూజలు అవన్నీ కూడా చేయించగలము. ముఖ్యంగా రాహుకేతువులకేంటి, కుజుడికేంటి, అమ్మవారిని గట్టిగా పట్టుకొని చండీ హోమంలో వరుసగా చండీ హోమాలు చేయిస్తే వాళ్ళకి సక్సెస్ 100% వస్తుంది. అది నా అనుభవపూర్వకంగా 5 సార్లు చండీ చేయిస్తే ఒకరు వాళ్ళ పిల్లలకి పెళ్ళి కుదరడమే కాదు, అదే కాకుండా ఎంఎస్ సీటు కూడా వచ్చింది. అలా ఉంటుంది. అమ్మవారిని పట్టుకుంటే అందరికీ విజయమే. అలా చండీ హోమాలు ప్రతి అమావాస్యకి, ప్రతి పౌర్ణానికి మంచి రోజుల్లోనే చేయిస్తూనే ఉంటాం. ఓకే అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డాక్టర్స్ తీసుకొచ్చానమ్మా. రెడ్డి కాస్ట్లో అబ్బాయి 30 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు. ఈ అబ్బాయికి 60 కోట్ల ఆస్తి ఉంది. అదేవిధంగా కాపు కేస్ట్లో అబ్బాయి 30 సంవత్సరాలు, 5'10" హైట్, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 2 లక్షల నెలకు వస్తుంది, 30 కోట్ల ఆస్తి ఉంది. పద్మశాలి కేస్టు డాక్టరు, 32 సంవత్సరాల వయస్సు, 5'10" హైట్, ఎంబీబీఎస్ ఎండి, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ. గౌడ్స్ క్యాస్టు డాక్టరు, 29 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టర్, ఆస్ట్రేలియాలో ఉన్నాడు పిల్లాడు, 100K వస్తుంది, పిఆర్ ఉంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా మన దగ్గర కులాంతర వివాహంలో కూడా డాక్టర్స్ ఉన్నారమ్మా. 30 సంవత్సరాలు, 5'9" హైటు, ఎండి పిల్లాడు, 20 లక్షలు వస్తుంది నెలకి, ప్రాపర్టీ 10 కోట్లు. కులాంతర వివాహం ఎనీ ఓసీ ఎనీ బీసీ చూస్తారు. 31 సంవత్సరం, 5'10" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 30 లక్షలు నెలకు వస్తుంది సంవత్సరానికి, అదేవిధంగా 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ విధంగా కులాంతర వివాహం డాక్టర్లు పర్వాలేదు అని చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని మీరు సంప్రదించవచ్చు. అమ్మ, ప్రధానంగా ఏజ్, మ్యారేజ్కి అనేది ఒక ఏజ్ ఉంటుంది. ప్రధానంగా ఏ ఏజ్లో మ్యారేజ్ చేసుకుంటే ఇద్దరు జీవితాలు, ఒక భాగస్వామి తను భర్తగానే కానీ భార్యనే కానీ ఇద్దరు ఒక ఏజ్లో చేసుకోవాలి. ఆ ఏజ్ ఎంతవరకు ఉండాలి? అందరికీ ఉపయుక్తమైన ప్రశ్న వేశారు మీరు. అమ్మాయికి ఏంటి, అబ్బాయికి ఏంటి, ఏజ్ లిమిట్ అనేది గ్యాప్ ముఖ్యంగా. ఏజ్ గ్యాప్ కొందరికి 10 years ఉంటుంది, కొందరికి 5 years ఉంటుంది. 10 years కాలం మా కాలాల్లో 10 yearsలమ్మా. ఆ తదుపరి 7 ఏళ్ళు వచ్చింది, ఇప్పుడు ఆ తర్వాత 5 ఏళ్ళు వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సిచ్యువేషన్, ఒకరోజు పెద్దయినా పర్వాలేదు, చిన్నైనా పర్వాలేదు, మాకు ఓకే అండి అంటున్నారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చే ప్రొఫైల్స్లలో ఏజ్ గ్యాప్ ఎంత అంటే 1 నుంచి 2-3 ఏళ్ళు అమ్మా, అంతకన్నా పెద్దగా చూడలేదు. 5 ఏళ్ళు చూడలేదు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 1 సంవత్సరం. లేట్ మ్యాచెస్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా సరే లేట్ మ్యాచ్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉండి వాళ్ళు చేసుకునేటప్పుడు ఒక 5 ఏళ్ళ దాకా అప్పుడు చూస్తున్నారు. రెండో పెళ్లి వాళ్ళు కూడా పర్వాలేదు, కొంచెం మరి ఏం చేస్తామండి అన్నట్టుగా అడ్జస్ట్ అవుతున్నారు. చూస్తున్నారు కదండి, శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అలాగే హైదరాబాద్లో సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 3 బ్రాంచెస్ ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళి కూడా సంప్రదించవచ్చు. అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో సాఫ్ట్వేరు, 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ ఐఐటి, 45 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయి, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, పిల్లకి వరుడు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, బీటెక్ ఎంబీఏ, 47 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాప, 20 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వరుడు కావాలి. 30 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 5'6" హైట్, బీటెక్, సాఫ్ట్వేర్, 30 లక్షలు ప్యాకేజీలో ఉంది, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 5'4" హైట్, బీఎస్సీ చదువుకుంది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, 5 లక్షల ప్యాకేజీలో ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ పిల్లకి హైదరాబాద్లోనే ఉంటారు వీళ్ళు కూడా, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ బిజినెస్లోకి వెళ్ళింది అమ్మాయి, 5'7" హైటు. ఈ అమ్మాయి వాళ్ళు ఏమంటున్నారంటే బీటెక్, ఓన్ బిజినెస్ ఉంది కాబట్టి
ప్రాపర్టీ మాకు 300 CR ఉందండి, అంత ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ కాస్త ఇంచుమించు ఉద్యోగం చేసే వాళ్ళకన్నా వ్యాపారం చేసేవాళ్ళు కొంచెం హైఫై మ్యాచ్ కావాలంటున్నారు. ఈ విధంగా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో అన్ని వర్ణాల వాళ్ళకి కూడా హైఫై మ్యాచ్లు కూడా ఉంటాయి, మధ్యతరగతి వాళ్ళు కూడా ఉంటారు, కంగారు పడాల్సిన అవసరం లేదు. రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు 32 సంవత్సరాలు, 5'9" హైట్, బీటెక్ బిట్స్ ఫిలానీలో 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 31 సంవత్సరం, 6 అడుగుల హైటు, బీటెక్ MBA, ఈ అబ్బాయి కూడా 45 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, IIMలో చేస్తున్నాడు, 40 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 5'9" హైట్, బీటెక్, IIT 1 crore అతనికి సంవత్సరానికి వస్తుంది జీతం, 70 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు, 5'11" హైట్, బీటెక్, IIT సాఫ్ట్వేర్, 29 లక్షల జీతంలో ఉన్నాడు, 70 కోట్ల ప్రాపర్టీ. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైట్, బీటెక్, గవర్నమెంట్ జాబ్ అండి పిల్లాడు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఒక 45 కోట్ల ఆస్తి కూడా ఉంది. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 26 సంవత్సరాలు, 5'6" హైటు, BBA చేశాడు, అతను బిజినెస్లోకి వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్నగారితో పాటు, ఒక 30 లక్షల సంవత్సరానికి వస్తుంది, వీళ్ళకి కూడా ఒక 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఇలా అన్ని వర్ణాల్లోని కూడా మన దగ్గర సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో హిందువులు అయితే చాలు అన్ని సంబంధాలు ఉంటాయి. 3 బ్రాంచులు కూడా ఉన్నాయి, అవి ఏంటంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3, అదేవిధంగా మనకి తార్నాక ఉడా కాంప్లెక్స్లో గత 15 ఏళ్ళక, అదేవిధంగా దిల్సుఖ్ నగర్లో షిరిడి సాయిబాబా గుడి ఎదురుండ, ఈ 3 బ్రాంచుల్లోని కూడా మీరు దగ్గర వాళ్ళు సంప్రదించవచ్చు. అదేవిధంగా వెలమా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, MBA, బెంగళూరులో 17 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్లోనే అబ్బాయి 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, MS చేసి 150Kలో ఉన్నాడు, US తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, MBA చేసి పిల్లాడు 26 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు, MBBS MD డాక్టరు, 15 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, US 100Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, చార్టర్ అకౌంటెంట్, 12 లక్షలు వస్తుంది నెలకి, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి 29 సంవత్సరాలు, 5'6" హైట్, బీటెక్, MS 100Kలో ఉంది, US తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు అమ్మాయి 5'3" హైటు, 26 సంవత్సరాలు, బీటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక మనకి డాక్టర్స్ ఉన్నారు, అన్ని విధాల అన్ని వర్ణాల్లోనే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారు. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, MBBS MD డాక్టరు, ఈ పిల్లాడికి PG చేస్తున్న అమ్మాయి కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, ఈ అబ్బాయి IIT చేశాడు, 3 కోట్ల ప్యాకేజీలో ఉన్నాడు, US తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, 12 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి, మన హైదరాబాద్లోనే. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, ఇతను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. అమ్మ, ప్రధానంగా మనము మ్యారేజ్ బ్యూరో యాప్లు చూస్తుంటాము, అలాగే వాళ్ళకు మ్యారేజ్ మీకు ఎట్లాంటి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచే కానీ ఎలాంటి యాప్లే కానీ డిజిటల్ మీడియాకి సంబంధించిన ఎలాంటివైనా యాప్స్ ఉన్నాయా మీకు? లేవమ్మా, అలాంటివి ఎప్పుడు పెట్టలేదు, పెట్టబోము కూడా. ఎందుకంటే కొన్ని బోగస్ యాప్లు వచ్చేసాయి. అవును. తర్వాత ఏంటంటే కనుక ఈ యొక్క ఏదైతే మనము నెట్ ద్వారా చేసేటటువంటి ప్రతి పని కూడా ఏమైపోతుందంటే కనుక మళ్ళీ ఫేక్వి కూడా వచ్చేస్తున్నాయి. అందువల్ల మనవి ఎవరికి కూడా ఏ విధమైన మీడియేటర్స్కి ఇవ్వము, ఎవరితోటి నాకు సంబంధ బాంధవ్యాలు లేవు, ఉండవు. ఫస్ట్ నుంచి ఇదే 17 ఇయర్స్గా ఎంతమందో మనల్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు. లేదండి ఫోన్ నెంబర్స్ వాళ్ళని డైరెక్ట్గా మాట్లాడించండి, నేను మాట్లాడతాను, సంబంధాలు పడతాను. త్రూ ద ప్రాపర్ ఛానల్ అన్నట్టుగా మీరు మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి అమ్మాయిలు లోటు లేదు, అబ్బాయిలు లోటు లేదు. అలాంటప్పుడు మనం వేరే వాళ్ళు ఏమైనా రెండో పెళ్లి వాళ్ళని మూడో పెళ్లి వాళ్ళని తీసుకొచ్చి ఒకటి పెళ్ళి అని చెప్పారనుకోండి, నేను బదనాం అయిపోతాను. ఇంతవరకు నేను సంపాదించుకున్న మంచి పేరు అంతా కూడా గంగలో కలిసిపోతుంది. అందువల్ల నేను అలాంటి పనులు లేవు. ఓకే, చూస్తున్నారు కదండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు.
మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే అమ్మాయికే కానీ అబ్బాయికే కానీ మొదటి వివాహమే అలాగే రెండో వివాహమే కానీ ఎవరికైనా వివాహాలు చేయాలనుకున్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి సంప్రదించవచ్చు. అలాగే హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. పద్మశాలి క్యాస్టు వీళ్ళు 26 సంవత్సరాలు 5 హైట్ బీటెక్ ఐఐటి ఎంబీఏ కూడా చేసింది పాప. ఈ అమ్మాయి 90 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5 హైట్ బీటెక్ ఎంబీఏ 16 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా అబ్బాయి పద్మశాలి క్యాస్టు 30 సంవత్సరాలు 5-10 హైట్ యూఎస్లో ఉన్నాడు. 180 కేలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. H1B ఉంది. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-11 హైట్ ఎంటెక్ మన హైదరాబాద్లోనే 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చూస్తున్నట్లయితే యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-3 హైట్ బీటెక్ యూఎస్లో 100Kలో ఉంది పాపకి. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు సరైనటువంటి అంటే డాక్టర్ చదివి ఎంఎస్ చేసి ఉన్నటువంటి వరుడు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ 25 సంవత్సరాలు ఈఎంఐ కూడా 5-7 హైటు 15 లక్షల ప్యాకేజీలో ఉంది. మన హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ అబ్బాయిలు 30 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ యూఎస్లో 125Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ కెనడాలో ఉన్నాడు. పిల్లాడు నెలకి 6 లక్షలు వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు 5-8 హైటు బీటెక్ మన హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ సాఫ్ట్వేర్ యూఎస్లో 180Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా 29 సంవత్సరాలు 5-8 హైటు బీటెక్ ఎంఎస్ బెంగళూరులో చేస్తున్నాడు. ఇతను 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ యూఎస్లో ఉంది. పిల్ల 150Kలో ఉంది. 27 సంవత్సరాలు 5 హైటు తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఈ అమ్మాయి 26 సంవత్సరాలు 5-4 హైటు ఎంబీఏ హైదరాబాద్లోనే 24 లక్షల జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో కూడా చాలామంది వధువరులు ఉన్నారు. సమయాభావం చేత కొన్ని తీసుకొస్తే కొన్ని మాత్రమే చదువుతున్నాను. అపార్థం చేసుకోకండి. రజకా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-11 హైటు 28 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. రజకా క్యాస్ట్ 32 సంవత్సరాలు 5-6 హైటు బీటెక్ గవర్నమెంట్ జాబు ₹1,00,000 శాలరీలో ఉన్నాడు. పిల్లాడు తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబు 12 లక్షల జీతం తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-8 హైటు బీటెక్ 12 లక్షల జీతం తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5-11 హైటు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. 300K వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ హైదరాబాద్లోనే చేస్తున్నాడు. 30 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ 16 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. వీళ్ళందరూ వెల్ సెటిల్డ్ అండి, డౌట్ పెట్టుకోకండి. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని వర్ణాల వాళ్ళవి తీసుకురావడం సౌలభ్యం లేక కొంచెం లేట్ అయినా అన్ని వర్ణాలు కూడా కవర్ చేస్తూ ఉన్నాను. 2 చొప్పున. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు ఈ అబ్బాయి బీటెక్ ఎంబీఏ చేశాడు. ఇతను 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు బీటెక్ 10 లక్షల ప్యాకేజీలో ఉంది. మన హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అమ్మాయి 23 సంవత్సరాలు ఈ అమ్మాయి బీటెక్ చేసి 5 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఓకే అమ్మ, ప్రధానంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో రెండో వివాహానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే రెండో వివాహం చేసుకుంటామని మీ దగ్గరికి వచ్చిన కస్టమర్స్కే కానీ వాళ్ళకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు మీరు రెండో వివాహానికి సంబంధించి? మంచి క్వశ్చన్ వేశారు. అందరికీ ఉపయుక్తమైంది. సెకండ్ మ్యాచ్ అనగానే కూడా అందరికీ కూడా భయం అండి. మెయిన్ ఏంటంటే అమ్మో ఒకసారి మోసపోయాము అని భయం. అదేవిధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి ఒకటే కాదు 2 కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. మూడోసారి పాపం పెళ్లి సంబంధం కోసం వస్తున్నారు. అంటే ఫస్ట్ టైం ఏమో ఏదో ఆ అబ్బాయి సంసారం వద్దన్నాడండి, అందుకని డైవర్స్ తీసుకున్నామండి ఈ మధ్య కాలంలో. రెండోసారి ఏంటంటే కనుక వాడు తాగేసి వచ్చి పిల్లని కొడుతున్నాడు.
మరి ఇంక మరి ఏం చేస్తామండి అంటే, నేను మూడో వివాహం అన్నది చెప్పి చేద్దామమ్మా, చెప్పకుండా చేయొద్దు. వాళ్ళకి ఇష్టమైతే ముందుకు వస్తారు, లేకపోతే ఆగిపోదాం, ఏం పర్వాలేదు, కొంపలంటిపోయింది ఏం లేదు. అంతేగాని మనం వాళ్ళని మోసం చేసామనుకోండి, అప్పుడు వాళ్ళ నుంచి నిందలు నిష్ఠూరాలు ఆ పిల్ల జీవితకాలం పడాలి. అందువల్ల అవి చెప్పే చేద్దామమ్మా, ఏ విషయం దాయొద్దు అని జాగ్రత్తగా వాళ్ళకి ధైర్యం చెప్పి, ఆ విధంగానే పెళ్లి చూపులు ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళకే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నాం. ఓకే, అందువల్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, చూస్తున్నారు కదండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అలాగే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ వివరాలు తెలియజేయవచ్చు. అలాగే అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. కులాంతర వివాహం కొన్ని చెప్పుకుందామమ్మా. 30 సంవత్సరాలు, 5'6" హైటు, ఈఎంఐ ఎంఎస్ చేసి యూఎస్లో ఉంది, 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పిల్ల, 12 లక్షల జీతం వస్తుంది, ఏదన్నా ఓసీ బీసీ చూస్తారు, ఎవరైనా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. కులాంతర వివాహం 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఐఐటి, ఎంబీఏ కూడా చేసింది, ₹1 కోటి ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఐఐటి, ఎంబీఏ చేసింది అమ్మాయి, 60 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా అబ్బాయిల గురించి కూడా చెప్పుకుందాం. కులాంతర వివాహం 30 సంవత్సరాలు, 5'10" హైటు, ఈ అబ్బాయి కూడా ఎంఎస్ చేసి యూఎస్లో 250Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 29 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, 2 లక్షలు నెలకు వస్తుంది, పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 29 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, నెట్లో చదువుకున్నాడు అయినా, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. రెండో మ్యాచ్ కూడా చెప్పుకుందామా. ఓకే, రెండో పెళ్ళి 40 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, 75 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, 50 కోట్ల ప్రాపర్టీ. రెండో పెళ్ళి రెడ్డి క్యాస్ట్ అండి వీళ్ళు, క్షత్రియ క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉండి 30 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ అబ్బాయికి రెండో పెళ్ళికి వధువు కావాలి. కాపు క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. మున్నూరు కాపు క్యాస్ట్, 33 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 70 లక్షల ప్యాకేజీలో ఉండి ప్రాపర్టీ 30 కోట్లు ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 36 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, ఈ అబ్బాయి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. కులాంతర వివాహం 37 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబు, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. సరే, అమ్మాయిలు కూడా చెప్పేసుకుందాం తల్లి. మున్నూరు కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీఈడీ, టీచర్గా చేస్తుంది పిల్ల, 2 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెండో పెళ్ళికి వరుడు కావాలి. వాల్మీకి బోయా క్యాస్ట్, 32 సంవత్సరాలు, 5'7" హైటు, బీఫార్మసీ చేసి ఎల్ఎల్బీ చేసినటువంటి ఈఎంఐకి ఓన్ బిజినెస్ కూడా ఉంది హైదరాబాద్లో, తగినటువంటి వరుడు కావాలి, రెండో పెళ్ళికి. కులాంతర వివాహం కూడా చూస్తారు. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 38 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీఏ, 2 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ పాపకి రెండో పెళ్ళికి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 33 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, ఎంఐ, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి రెండో పెళ్ళికి వరుడు కావాలి. కులాంతర వివాహం 31 సంవత్సరం, 5'5" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, రెండో పెళ్ళికి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్, మొదటి పెళ్లి వాళ్ళండి వీళ్ళు, గమనించండి, మళ్ళీ రెండో పెళ్ళి అనుకోకుండా సుమా. మాలా క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 130Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'6" హైటు, యూకేలో ఉంది పాప, 100Kలో ఉంది, తగినటువంటి యూకే కానీ ఇండియా అన్నా సరే అమ్మాయికి తీసుకెళ్ళగల పిఆర్ ఉందట, అందుకని ఎవరైనా సరే ఎస్సీ మాలా క్యాస్ట్లో మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎస్సీ మాలా క్యాస్ట్, 27 సంవత్సరాలు, బీటెక్, గవర్నమెంట్ ఎంప్లాయ్, నెలకి ₹1,00,000 జీతం వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మాదిగ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, యూఎస్లో
ఉంది పాప, కానీ ఏంటంటే ఇక్కడికి రావడానికి వీళ్ళు ఒకతే కూతురట, అందుకని వచ్చేస్తుంది, అందుకని ఇక్కడ అబ్బాయినే చూడండి అంటున్నారు. అందువల్ల 120Kలో ఉంది అక్కడ. అక్కడ ఉన్న అబ్బాయి అయినా ఓకే, కానీ ఇక్కడ అబ్బాయి అయినా సరే మాకు ఓకే అని చెప్పారు. తీసుకెళ్ళడానికి కూడా వీలుందంట వీళ్ళకి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 25 లక్షల జీతం ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5'5" హైటు, బెంగళూరులో 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్లో 26 సంవత్సరాలు MBBS MD డాక్టరు, గైనకాలజీలో ఆమె స్పెషలైజేషన్ చేసింది, నెలకి 2 లక్షలు వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్లో 27 సంవత్సరాలు 5'11" హైటు, 190Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అబ్బాయిలు వీళ్ళు. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'10" హైటు, ఎంటెక్, 18 లక్షల జీతంలో ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'9" హైటు, MSc చేసి బిజినెస్ చేస్తున్నాడు, 50 లక్షల టర్నోవర్ ఉంది ఇతనికి హైదరాబాద్లోనే, ఆస్తులు కూడా గట్టిగానే ఉన్నాయి. అందుకని ఎవరైనా సరే ఎస్సీ మాలా క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'11" హైటు, యూఎస్లో 150Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 16 లక్షల జీతంలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, రైల్వేలో చేస్తున్నాడు, ₹1,00,000 జీతం, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్, 35 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. హిందువులైతే చాలు, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఎప్పుడూ ఆహ్వానం పంపుతుంది మీ అందరికీ కూడా. అందరూ కూడా సంప్రదించవచ్చు. రైట్, థ్యాంక్ యూ అమ్మ. చూశారు కదండి, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి చాలా ప్రొఫైల్స్ అయితే తీసుకొచ్చారు డాక్టర్ భాగ్యలక్ష్మి రెడ్డి గారు. అలాగే మీకు మొదటి వివాహమే కానీ, రెండో వివాహమే కానీ, అమ్మాయికే కానీ, అబ్బాయికే కానీ, విదేశీ సంబంధాలే కానీ, స్వదేశీ సంబంధాలే కానీ, అన్ని సంబంధాలకు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అన్ని ప్రొఫైల్స్ ఉంటాయి. అలాగే హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి హైదరాబాద్లో తార్నాకలో ఒకటి, ఉడా కాంప్లెక్స్లో ఒకటి, మొత్తం 3 బ్రాంచెస్ హైదరాబాద్లో ఉన్నాయి. నేరుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి సంప్రదించవచ్చు. ఇది వాటి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.